వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. సభా వేదిక, గ్యాలరీ నిర్మాణం, లైటింగ్, జనరేటర్ల ఏర్పాట్లు వంటి పనులు జరుగుతున్నాయి. సభ జరిగే మొత్తం 24 ఎకరాల్లో 1 ఎకరం విస్తీర్ణంలో సభా వేదిక నిర్మిస్తున్నారు. 12 నుండి 14 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మంది కూర్చునేలా 7 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై 250 మంది వరకు కూర్చునే అవకాశం కల్పిస్తారు. సభకు తరలివచ్చే జన సైనికులు, వీర మహిళలకు నిరంతరాయంగా తాగునీరు, బండ్లు, మజ్జిగ అందజేసేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే వారి కోసం ప్రధాన రహదారుల్లో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్ను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పార్టీ పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు సభకు జయకేతనంగా నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ నెల 14న జరగనున్న సభను పురస్కరించుకుని కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభ అద్భుతంగా జరిగేలా ఇప్పటికే పార్టీ నాయకులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు. ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా ఒక చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఒక రచ్చబండ కార్యక్రమం. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు. ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన వాళ్ళకి అందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. సో దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇదంతా మా పార్టీ వాలంటీర్స్, వీళ్ళంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి, లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు, వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం. నిన్న సాయంత్రం ఎస్పీ గారితో కలిసి చూసి దాదాపు 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసాం. ఇక్కడ బస్సులు, కొన్ని చోట్ల కార్స్, కొన్ని చోట్ల ఎక్కువగా 2 వీలర్స్, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం. సభ నిర్వహణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా మన కల్చర్ని ప్రమోట్ చేసేటట్టు. ఎందుకంటే మన జాతీయత అనేది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం. దేశాన్ని ముందు పెట్టుకుంటాం, దాని తర్వాత మన రాష్ట్రాన్ని ముందు పెట్టుకుంటాం. అందులో భాగంగా మన తెలుగు భాషని మరింత ప్రోత్సహించే విధంగా, మన సంస్కృతిని ఆ రోజున ప్రతిబింబించే విధంగా చక్కటి కార్యక్రమాలు ఐడెంటిఫై చేసాం. రేపు సాయంత్రం కల్లా మీ అందరికీ కూడా ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, ఏ విధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నామో అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన కొన్ని అంశాలపైన, ఏ విధంగా పార్టీని కష్టపడి 11 సంవత్సరాలు ఆయన భుజాలపైన మోసి ఇంత దూరం తీసుకొచ్చారు. 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటిసారి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా, మాకున్న ఈరోజు మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులుగా మేము ఇప్పటి వరకు ప్రజలకు అందించిన
వెసులుబాటు కార్యక్రమాలు వాటి గురించి కూడా మేము వివరించుకుంటూనే ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అనేక కార్యక్రమాలపైన. క్షేత్రస్థాయిలో నిజంగా కామన్ మ్యాన్ ఒపీనియన్ చెప్పగలుగుతారు కొంతమంది విద్యార్థులు, రైతు సోదరులు, మహిళలు, అదేవిధంగా మత్స్యకారు సోదరులు. ఈ నలుగురికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం మాట్లాడడానికి ఆ రోజు వేదిక పైన. వీళ్ళందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చిత్రాడలో, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక పునరంకితం అవడానికి కోసమే కాకుండా మనస్ఫూర్తిగా మా నాయకులకి, మా కార్యకర్తలకి, ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు ఈ ప్రయాణం చేశారో ఈ విజయం సాధించడంలో వాళ్ళ పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళకి మరొకసారి మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం, పిఠాపురం ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం ఈ సభను ఏర్పాటు చేశాం. సో గతంలో కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అవి కూడా పెద్ద సైజువి అన్ని ప్రాంతాల్లో మేము ఆ సౌకర్యాలు కల్పించాం. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ వేదికగా 9వ తేదీ నుండి ప్రారంభమైన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 14 వరకు నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకలలో 5వ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం మరియు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిల్ప వైకానస పండితులు శ్రీమాన్ సుదర్శనం సీతారామాచార్యులచే ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. సాయంత్రం పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావుచే నిర్వహించిన ప్రవచనామృత కార్యక్రమం భక్తులను అలరించింది. భగవంతుణ్ణి శరీరం లోపల వెతికేటటువంటి ప్రయత్నాన్ని ఆరంభించండి. భగవంతుడు లోపల ఉన్నాడు, వాడు ఉన్నాడనేటటువంటి ప్రయత్నాన్ని కానీ ఆరంభించగలిగితే అది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, సుఖప్రదమైన మంగళకరమైనటువంటి యోగాన్ని అనుగ్రహిస్తుంది అంటారు మహాత్ములంతా కూడా. ఇది భాగ్యం, ఇది మహాభాగ్యం, ఇది యోగం. కాబట్టి రామనామ జప యజ్ఞం అవిశ్రాంతంగా కొనసాగుతున్నది. మీ అంతా ధన్యజీవులు. మీరంతా ఏంటంటే పట్టుకొచ్చారు? ఉట్టి చేతులతో వచ్చారు లేదా? చేతులు పైకెత్తండి ఒకసారి. అందరూ ఉట్టి చేతులతో వచ్చారండి. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఈ యాగం రేపటితో మహాపూర్ణాహుతి అయిపోతున్నది. భాగవతాది ప్రవచనాలు చక్కగా ప్రతిరోజు మనం టెలివిజన్ ఛానల్లో చూసేటటువంటి మహాపురుషులు వచ్చి ప్రవచన యజ్ఞాన్ని చేస్తున్నారు. ఈ 4 రోజుల తర్వాత ఏం జరుగుతుందయ్యా? అనంతమైనటువంటి పుణ్యం, మోయలేనటువంటి పుణ్యాన్ని మోసుకెడుతున్నారు. 15వ తేదీ శనివారం జరగనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా పట్టణ పురవిధుల్లో ర్యాలీ కొనసాగింది. కమిషనర్ బండి శేషన, ఇండిపెండెంట్ ఆఫీసర్ స్వప్నల్ పవర్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించామని పురపాలక సంఘంలో శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను అందజేసి ప్రోత్సాహక బహుమతులు పొందవచ్చన్నారు. ప్రజలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలని కోరారు. పట్టణ ప్రజల సహకారంతోనే ప్లాస్టిక్ రహిత తెనాలి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక కేజీ ప్లాస్టిక్ ఇస్తేనుగా ఒక కేజీ టమోటా ఇస్తాము, 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తేనుగా 1 కేజీ సేమియా ఇస్తాము, 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తేనుగా 1 కేజీ షుగర్ ఇస్తాము. అలాగే కేజీ చొప్పున కేజీకి హాఫ్ లీటర్ పాలు ఇస్తాము, 1/2 డజన్ గుడ్లు ఇస్తారు. ఇదన్నిటి కూడా గమనించుకొని మీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అందించేసి శనివారం నాడు 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్ నందు సెంటర్ ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ నందు వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అందించాలని కోరుతున్నాం. తెనాలి బాలాజీరావుపేట అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దుర్గమ్మ తిరునాళ్ల ఘనంగా నిర్వహించారు. గురువారం పాల పొంగళ్లు, పసుపు, గౌరీ దర్శనం, సంకీర్తన, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం డోగిపత్తి కుటుంబ సభ్యులచే వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా కూచిపూడి, భరతనాట్యం మరియు జానపద నృత్య ప్రదర్శన శ్రీ లక్ష్మీ కూచిపూడి నాట్య కళాకేంద్రం ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక కమిటీ మరియు భక్త బృందం కార్యక్రమాలను పర్యవేక్షించారు.
భక్తమాసులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 11 రోజుల నుంచి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవ కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమం అనేక వాహనాలతో ఊరేగింపు కార్యక్రమం రేపు బ్రహ్మాండంగా రథోత్సవ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది. 10 వాహనాలు రథోత్సవం రంగరంగ వైభవం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారి తిరునాళ్ళ సంతర్పణ మహోత్సవ కార్యక్రమం సుమారు 10,000 మంది దాకా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా అమ్మవారి ప్రసాదం భుజించి అమ్మవారి యొక్క దర్శించి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం తిలకించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాదు మరీ ప్రారంభమవుతుంది. స్వామివారి కళ్యాణ వైభవ మహోత్సవాలతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేసి ఈ చిన్ని కళాకారుల్ని కళల్ని ప్రోత్సహిస్తున్న హరిబాబు శాస్త్రి డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రూరల్ గ్రామం కాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం జామెంట్రీ బాక్స్, ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రాజీవ్ నాయక్ మాట్లాడుతూ పే బ్యాక్ టు ది సొసైటీ అనే దృక్పథంతో యువకులు స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సంస్థ కార్యదర్శి దేవరాజ్ మాట్లాడుతూ 2019లో సామాజిక సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన సంస్థ నుంచి అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంస్థ సభ్యులు మిర్యాల రాజ్ కుమార్ మాట్లాడుతూ మిత్రులు జొన్నలగడ్డ ఆదర్శ్ సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసిన సంస్థ నుంచి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన కిట్ పంపిణీ చేయడానికి కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్కేఎండి రవూఫ్, ఆదిలక్ష్మి, స్థానికులు ఎస్ వినయ్ కుమార్, సిహెచ్ నాగరాజు, సంస్థ సభ్యులు జోష్నా, షేక్ సాహేబా, జొన్నలగడ్డ అనుపం విద్యార్థులు పాల్గొన్నారు. డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సంస్థలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 2019 నుంచి మేము స్థాపించామండి. అప్పటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్లస్ మేము డొనేట్ ఫుడ్ ప్లస్ అనాథాశ్రమంలో కూడా ఫుడ్ డొనేట్ చేసాము. మొన్న మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేసామండి. అంతకుముందు కూడా కండక్ట్ చేసామండి. ఇప్పుడు మన స్కూల్లో ప్యాడ్స్ అవి జామెంట్రీ బాక్స్లో అవి ఇద్దామని ఆలోచనతో ఇవి కూడా డొనేట్ చేసామండి. నెక్స్ట్ ఈవెంట్ కూడా మనకు మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఉందని అది కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఇవన్నీ మా సంస్థ ద్వారా ప్లస్ మా కొలీగ్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నామండి. అందుకే డొనేట్ ఫర్ పూర్ మెంబర్లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ అండి. మేము ఈ సంస్థ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఫుడ్ డొనేషన్, అనాథాశ్రమంలో పిల్లలకి లేదా ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు వస్తున్నందుకు మేము ఇంకా వినూత్నంగా ఆలోచించి పిల్లలకి ప్యాడ్స్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, జామెట్రీ బాక్స్ అందజేయడం జరిగింది. ఇలాగే మా ఆర్గనైజేషన్లో చాలామంది సహకారంతో ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలా ఇంకా ఎంతో సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ మీ. తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో 4వ రోజు జరిగిన శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి కార్యక్రమంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన కళ్యాణం గురించి వ్యాఖ్యాత ములుకోట్ల విశ్వనాథ శర్మ భక్తులకు చక్కగా వివరించారు. గాయని సాయివేద వాగ్దేవి సీతారాములపై భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. సార్ Hi.
ఒకసారి దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో అల్లరి చేశాడంతా అమ్మా నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మా ఎప్పుడు ఇంకా హద్దులు మీరు తప్పుని మన్నించయో నీవే హరిపుండరీకాక్ష అంతయు నీవే హరిపుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరిపుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్న కొల్లిపర మండలం తోట గ్రామ రైతు ఎర్రు బాపారావు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.